నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కప్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్. అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎస్పీ జానకి శర్మిల హెచ్చరిక. హరిహర క్షేత్రం అయ్యప్పాలయంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మంగళవారం రోజు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ సీఎం కప్ పోటీలు ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని, పోటీల్లో గెలుపోవడం సహజమని తెలిపారు. అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కమిషనర్ గారు డిఫెన్స్ చేస్తున్నారు. చైర్మన్ గారు రెడీ కోర్ట్ చాలా చక్కని ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం క్రీడా స్థాయిలో గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి ఏదైతే మన ఊరు ఉంటుందో ఆ గ్రామాలకు వెళ్ళే క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సుమారు 398 గ్రామ పంచాయతీల్లో అన్ని 6 క్రీడలను సెలక్షన్ చేసుకొని ఆడిపించడం. మన మండల స్థాయి అయినాక ఈ రోజు పట్టణ స్థాయి, మున్సిపాలిటీ ఎక్కడో పట్టణ స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, ఈ విధంగా మనకు చిన్నప్పటి నుంచే అండర్ 18 కానీ ఈ ఇంకా కొన్ని క్రీడలు, ఎందుకంటే ఈ క్రీడలన్నీ కూడా మనకు ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేసి విద్యతో పాటు మనకు క్రీడలు, ఈ క్రీడా యూనివర్సిటీ అంటే మనకు ఇంటర్మీడియట్ నుంచి క్రీడలు ఎవరైతే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో సెలక్షన్ అయి ఉంటారో వాళ్ళందరికీ, అంటే మన స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే హాస్టల్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్న మనకు యూనివర్సిటీ కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఏదైతే పార్టిసిపేషన్, గెలుపు ఓటము సహజం, మనం గెలిస్తేనే ముఖ్యం కాదు, ఓడిపోయినా మన సెలక్షన్ అయినప్పటికీ మనకి, ఎందుకంటే భవిష్యత్తులో ఉద్యోగాలలో కూడా 2% రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి మనకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ప్రాముఖ్యత మీరు పెంపొందించుకొని క్రీడలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి కప్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఎవరైతే ప్రథమ స్థాయి గెలుస్తారో వారికి ₹1,00,000 మనకు నగదు రూపకంగా ఇవ్వడం జరుగుతున్నది. సెకండ్ ప్రైజ్ మనకు ₹50,000. డబ్బులు ఏంటంటే డబ్బులు ప్రోత్సహించడానికి ఈ నగదు రూపకంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచే క్రీడలను మనం పెంపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దిలావర్పూర్, గుండపల్లి గ్రామాల రైతులపై కొత్తగా ఎలాంటి కేసులు పెట్టలేదని, అపోహలు, అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. 2 రోజుల నుంచి సామాజిక ఇతరత్ర మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వాటిలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. కొంతమంది పనిగట్టుకుని ఈ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్పాలయంలో మంగళవారం భక్తులు గణపతి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పంచామృతాలతో విగ్రహాలకు అభిషేకాలు చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకథలలో వినోద మురళీరెడ్డి, గురుస్వామి నయోమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. వేప చెట్టు దగ్గర ఇక్కడ కనబడుతుంది దీపం. వేప చెట్టు దగ్గర
त्वं मूलाधारस्तु नित्यं त्वं शक्ते त्रयात्मकः त्वं महामाया महासत्व महाशक्ति महारथी महाभोगा महेश्वर्या महावीर्या महाबल आसन महायाग क्रमाराध्य महाभैरव पूजित महेश्वर महाकल्प महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुर सुंदरी भासाकार चंद्र कलाधर चराचर जगन्नाथ चक्रराज निकेतन पार्वती पद्मनयना पद्मनाभ. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా మంగళవారం నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలోని తెలంగాణ భవనంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. పార్టీ పట్టణాధ్యక్షులు మారుగొండ రామ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నియంత పోకడలతో తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వం మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రేవంత్ సర్కారు తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ విద్యార్థి అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అరే మొత్తం తిరిగి జై తెలంగాణ, జై విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్. पूरा ले ले चाबी, पूरा ले ले. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. మరి ఆ రోజుల్లో 2007లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న తరుణంలో ఆ రోజుల్లోనే తెలంగాణ ప్రధానికమంతా ఆంధ్ర పాలకులకు తెలుగు తల్లి విగ్రహం ఉంది, తమిళనాడులో తమిళ విగ్రహం ఉంది, అన్ని రాష్ట్రాలకు కూడా వాళ్ళ తల్లి యొక్క విగ్రహం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని 2007లోనే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఒక బంగారు కిరీటంతో చేతిలో బతుకమ్మతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా కానీ ఒక తల్లిని కూడా చేంజ్ చేసే నీచమైన సంస్కారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం లేదు, నగలు లేవు, మరియు చేతిలో బతుకమ్మ మన తెలంగాణ ప్రజలందరూ ఆడబిడ్డలందరూ ఎంతో ఇష్టంగా కొలిచే మన బతుకమ్మను కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసివేయడం జరిగింది. మరి అలాగే కాకతీయ తోరణం కానీ మన హిందూ ముస్లింలకు సమైక్యంగా ఉన్నటువంటి చార్మినార్ను కూడా ఈరోజు వాళ్ళు గతంలో తొలగించడం జరిగింది. మరి ఆ రోజు ఎలక్షన్లలో మార్పు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం జరిగింది. మరి మార్పు ఏంటంటే టీఎస్ ఉన్నదాన్ని టీజీ చేయడము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేయడము, ఇలా మన గుర్తుకు చిహ్నాలన్నీ తీయడం జరుగుతుంది. మరి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం వాళ్ళు ఏర్పాటు చేసి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ తల్లిలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ తీసేసి హస్తం గుర్తుని చేతు గుర్తు పెట్టి వాళ్ళ యొక్క సింబల్ను చూపించడం జరుగుతుంది తప్ప ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎవరు సహించడం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ నుండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంపూర్ణంగా సకల మర్యాదతో తీసివేసి మళ్ళీ పాత మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పడడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ तेलंगाना तल्ली को जो लगाए थे वो तेलंगाना तल्ली पे एक हाथ में बतकम्मा था. अब जो तेलंगाना तल्ली को लगाए हैं उस पे कांग्रेस का हस्तम निशान बता रहे हैं. तेलंगाना तल्ली को ये कोई भी एक्सेप्ट नहीं कर रहे. जो तेलंगाना तल्ली पुराने थे और आइंदा आने वाली हुकूमत टीआरएस की है, बीआरएस हुकूमत में आएंगी, आने के बाद फिर पुरानी तेलंगाना तल्ली असेंबली में लगाएंगे. ये निकाल के वहाँ से जो तेलंगाना तल्ली का जो सुबह निकाल के जो यहाँ पे दूसरा लगाए वहाँ पे, और उसके लिए हम लोग हमेशा लड़ेंगे. वो जो पहले था वैसे ही रहना, और आज जो चल रहा वो गलत है, और हम भी जैसे इस पे सो बहुत ये नाराज है మైనారిటీ. నిర్మల్ జిల్లా కేంద్రం వెంకటాపూర్ కమలానగర్ కాలనీకి చెందిన వకలాభరణం భరత్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ సే ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం
వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగం పనిచేస్తున్న భరత్కు ఉద్యోగ భద్రత లేదని మనోవేదనకు గురై సోమవారం సాయంత్రం సొంత ఇంట్లో వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సీఐ తెలిపాడు. మృతునికి భార్య 2 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భరత్ రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ గ్రామంలో సర్వీస్ రోడ్డు కోసం గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేపట్టారు. 44 జాతీయ రహదారి వెడల్పులో భాగంగా గ్రామంలో ఫ్లైఓవర్ నిర్మించారని, దీంతో సర్వీస్ రోడ్డు లేకుండా రహదారిని ఏర్పాటు చేశారని వాపోయారు. గతంలో ఉన్న సర్వీస్ రోడ్డు రహదారిలో కలపడం వల్ల గ్రామస్తుల రాకపోకలు ఇబ్బందులు ఏర్పడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జాతీయ రహదారి అధికారులు యథావిధిగా సర్వీస్ రోడ్డు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో సీనియర్ ప్రభుత్వ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ వకలాభరణం భరత్ కుమార్కు శ్రద్ధాంజలి ఘటించారు. చాలీచాలని జీతంతో జీవించాలని సాధించలేక మానసిక స్థాపన చెంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటికైనా ఉద్యోగం శాశ్వతమైన నమ్మకంతో పనిచేసి ఇప్పటికీ ఉద్యోగం పర్మనెంట్ కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రధాన కార్యదర్శి నేరెళ్ల హనుమంతు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తిప్పిరి సంతోష్ కుమార్, పట్నా అధ్యక్షులు ప్రకాష్, సభ్యులు రమేష్, గంగాధర్, తిరునగరి, సంపత్, ఏ సంతోష్, సంక్షిత్, సంపత్ కుమార్ పాల్గొన్నారు. విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిని విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లాలో ఉద్యోగులు సమ్మెబాట పెట్టారు. జిల్లా కేంద్రంలోని ఆడియో అకాడమీట మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహానికి విరోధపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులర్ చేస్తామని గత ఏడాది టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, వెంటనే రెగ్యులరైజ్ చేసి పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేము ఆల్ ఎస్ఎస్ఏ బిల్స్ అన్నీ కూడా సమ్మెకు ఇవ్వడం జరిగింది. సో పోయిన సంవత్సరం ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఎస్ఎస్ఏ అందరినీ కూడా పిలిచి మాట్లాడి మాకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మేము అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనతని మరి కేవలం ఒక 20,000 ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మా యొక్క కోసం మీకు ఎందుకు కనబడం లేదు అని మేము అడుగుతున్నాం సార్. మా 20,000 మందిని కూడా రెగ్యులరైజ్ చేశారు అని అంటే ఒక సంవత్సరంన్నర లోపలనే 70,000 మందికి ఉద్యోగం కల్పించినటువంటి ఘనత మీకు దక్కుతుంది. తెలంగాణ కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక 70,000 మందికి ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత అనేది మీకు మాత్రమే సొంతమవుతుంది. మేమందరం కూడా ఎస్ఎస్సీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము రోస్టర్ వైజ్ వారి ఎగ్జామ్ రాసి అన్ని అర్హతలకు లోబడి ఉన్నాము. మేమే కాకుండా మా సోదరులందరూ కూడా అన్ని ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలా తక్కువ జీతంతో చాలని వేతనాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మా యొక్క ఇబ్బందిని అర్థం చేసుకొని మాకు రెగ్యులరైజ్ చేయాలి, అంతవరకు మాకు ఎక్స్పీరియన్స్ ఇస్తారని అనుకుంటున్నాం సార్. నిర్మల్ జిల్లా కేంద్రం శ్రీగిరి క్షేత్రం శ్రీవల్లి దేవతా సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు పాలకావుడి కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి పూలతో అలంకరించారు. అనంతరం భక్తులు స్వామివారికి పాలకావుడు సమర్పించారు. అన్నదాన వితరణ భక్తులతో నిర్వహించారు. అన్నదాన వితరణ సేవకులుగా పొచ్చర గ్రామస్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుమాత రాజరాజేశ్వరిదేవి, శనిగారు చిన్నయ్య, కిషన్, నరేష్, దినేష్, నగేష్ తదితర భక్తులు పాల్గొన్నారు. 6 గంటల నుండి
కావడి సేవ అనుకున్న పనులు కావాలంటే మరి కావడి సేవలో పాల్గొని తరించి మరి మీరు కృతజ్ఞులు కావాలని చెప్పి మనం చేస్తూ మరి అదేవిధంగా ప్రతి మంగళవారం నాడు ప్రత్యేక అభిషేకాలు పాలు పెరుగు తేనె నెయ్యి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మరి గత 9 నెలల నుండి క్రితం 9 నెలల క్రితం గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖర్ శర్మ గారి ఆధ్వర్యంలో మరి ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. మీరు అందరూ ఒకటే మరి ఇక్కడ ఒక స్కీమ్ మాదిరి పెట్టడం జరిగింది. ఎవరైతే సంవత్సరానికి అంటే రోజుకు 3 రూపాయలు ఇచ్చినట్టయితే అంటే ఒక 1000 రూపాయలు సంవత్సరానికి 1000 రూపాయలు అయితే ఆ 1000 రూపాయలు ఇచ్చినట్టయితే ప్రతి మంగళవారం నాడు ఇక్కడ వారి గోత్రనామాలు వారి పేర్లు చదవబడతాయి కాబట్టి పూజ చేసినప్పుడు మరి మొన్న ఒక 25 మంది 26 మంది కావడం జరిగింది. ఎవరన్నా అంటే రోజుకు 3 రూపాయలు మాత్రమే వస్తాయి. ఈ సేవను ఉపయోగించుకుంటే మనం లేకున్నా ఉన్నా కూడా ఇక్కడ పొద్దున పూట 6 గంటల నుంచి మన నామాలన్నీ గోత్రనామాలన్నీ చదివి మరి ఆ దేవుడికి సమర్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ రావాలా, మరి అట్టి కార్యక్రమాన్ని మీరు ఉన్నటువంటి కోరికను నెరవేర్చుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం కప్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్. అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం, ఎస్పీ జానకి శర్మిల హెచ్చరిక. హరిహర క్షేత్రం అయ్యప్పాలయంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.